హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు చూడట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ మమ్మల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయమని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి. నేనైతే గుమ్మలు అయితే ఒత్తుకుంటున్నాను. నాన్న పనికి వెళ్ళాడు, వంట అయితే అయిపోయింది. నేను ఇప్పుడు గుమ్మలు అయితే కడిగేసి ఉన్న మిగతా పనులు చేసుకోవాలన్నమాట. అదేంటి గడ్డి కానీ బయట పేడలని అన్నీ తీసుకొని చేసుకోవాలన్నమాట. అయితే లోపలైతే ఒత్తేసి బయట వరండాలో అయితే ఒత్తానమాట. ఈ బయట అయితే టైల్స్ లేవు, లోపల ఒకటే. అయితే అప్పుడు పైన షెడ్ లేదన్నమాట ఫ్రంట్. అయితే ఇక్కడ కూడా టైల్స్ వేస్తే ఒకవేళ వర్షం వచ్చినప్పుడు మేము జారిపోతామేమో అన్న భయంతో అయితే మా నాన్న వేయించలేదు. 2 బాక్సులు మిగిలిపోతే రిటర్న్ పంపిస్తామన్నమాట. తర్వాత అయితే షెడ్ వేయించాను. ఇప్పుడు మళ్ళీ టైల్స్ వేసేంత ఆలోచన అయితే ఏమీ లేదన్నమాట. ఎందుకంటే మళ్ళీ గచ్చు గిచ్చు అన్నీ పగలగొట్టి అయితే మళ్ళీ చేయాలి. అందుకని చెప్పేసి ఇంకా వేయించలేదు. ఇంటి దగ్గర పని చెయ్యాలి కానీ అసలు కనిపించదండి బాబు. ఎంత పని ఉంటుందంటే ఖాళీయే అనుకుంటాం, కానీ ఖాళీ ఉండదు, ఏం పని లేదు అనిపిస్తుంది. అలా ఉంటుంది ఇంటి దగ్గర పని. మార్నింగ్ లేచిన వెంబటే పొయ్యి అయితే అంటించేసాను, కానీ పొయ్యిలో అగ్గుంది, కానీ పొయ్యి అయితే అలుగుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆ బుగ్గంతా తీసి మళ్ళీ అలకాలంటే కాలిపోద్ది అన్నమాట చెయ్యి. అందుకని చెప్పేసి బయటే అలికేసి ముగ్గు అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఇంకా లోపల తీయలేదు. ఇప్పుడు వేడి మీద లోపల అలికామనుకోండి పొయ్యి అనేది విడిపోయి ముక్కలుగా అయితే వచ్చేస్తుంది అన్నమాట, పోతుంది. అందుకని చెప్పేసి బయటనే అలికేసి పైన ముగ్గు అయితే పెడుతున్నాను. అసలు అదైతే సిమెంట్ పొయ్యే, కాకపోతే అప్పుడప్పుడు అలుగుతానమాట. కడిగితే అస్తమానం కడిగితే ఏం బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఎందుకో అలికి ముగ్గెట్టాలనిపించింది. ఇప్పుడైతే గచ్చు కడగాలి. ఎంత కడిగినా బయట అయితే చాలా చెత్తగా ఉంటుంది, ఎందుకంటే ఆవులు గడ్డి అది వేస్తూ ఉంటాను కాబట్టి ఎగురుతూ ఉంటుంది. చూసారా ఎంత చండాలంగా ఉందో. నాకైతే ఇంకా నీట్గా గచ్చు అది చేయాలని ఉంది, కాకపోతే మన చేతిలో బడ్జెట్ అనేది లేదు కదా. మనం బ్రతకడమే అలా ఇలాగా. సో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతాం. అప్పు లేనోడే ఆస్తిమంతుడు అంటారు కదా. అప్పదైతే ఏం లేదు ఫ్రెండ్స్. అలా హ్యాపీగా అలా నార్మల్గా అలా హ్యాపీ అని నార్మల్ అని అనుకుంటూ బతికేయడం అన్నమాట. అదే పరిస్థితి. వారంలో 3 సార్లు అయితే నేను గుమ్మాలు ఒత్తుతూ కడుగుతూ అయితే ఉంటాను. ఆదివారం, శుక్రవారం, అలాగే మంగళవారం, ఈ 3 డేస్ అనేది నేను గుమ్మాలు కడుగుతూ ఉంటాను అన్నమాట. అయినా సరే చండాలంగానే ఉంటుంది. వంట అయ్యి గుమ్మల్లో అయితే కడగడం అయ్యింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు ఉన్నాయి. ముగ్గు బాగా పెట్టాను ఫ్రెండ్స్. పొయ్యి అయితే అలికి పొయ్యిలో పుల్ల అనేది పెట్టాను స్నానానికి నీళ్ళు పెట్టుకోవడానికి. ఎక్కువగా చుక్కల ముగ్గులు పెట్టను, ఎప్పుడో
బాటిల్ కూడా ఎక్కువ ఫ్రేమ్ పెట్టుకున్నాను అనుకో, అలా తాగడానికి బాగుంటుంది అన్నమాట. నేను వస్తాను అయితే వాటర్ అయితే తాగుతూ ఉంటాను. కిడ్నీలో స్టోన్ వల్ల ఎక్కువ వాటర్ తాగకపోతే పెయిన్ వచ్చేస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి వాటర్ అంతా నేనే తాగుతాను. బాటిల్లో ఉన్న వాటర్ అంతా నేనే తాగుతాను. నాన్నకైతే ఒక బాటిల్ ఉంటుంది. అయితే శనగపప్పు అతను వచ్చాడనమాట. మా నాన్న అతను సరదాగా ఉంటారు. అయితే శనగపప్పు అంటాడు, వెనక సామాన్లు అంటే నీ సైకిల్ పడుచుకొని మాకు శనగపప్పు ఇవ్వరా అంటాడు అన్నమాట మా నాన్న. అయితే అలా నాకు ఆ మాట గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను అన్నమాట. ఈ బాటిల్ అయితే నింపేసి దగ్గర ఒక 8 ఉంటాయి. బాటిల్ అన్నీ నింపేసి అయితే గోడ మీద పెట్టుకుంటాను. ఇంట్లోకి బయటికి తిరిగినప్పుడల్లా మంచినీళ్ళు వేసినప్పుడల్లా అయితే తాగుతాను అన్నమాట. నాకు ఫ్రిడ్జ్లో వాటర్ పడదు. బాటిల్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టిన ఎప్పుడైనా అయితే ఒక్క బాటిల్ ఉంటుంది. కానీ అది ఎవరైనా ఫ్రిడ్జ్ వాటర్ కావాలి, అమ్మ కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వని ఎవరైనా అడిగితే కనుక వాళ్ళకి ఇస్తానన్నమాట. నేను ఎక్కువగా కాదు, అసలు ఫ్రిడ్జ్ వాటర్ తాగను. బురద చేసేస్తుంది. పొయ్యి మీద అయితే మళ్ళీ పప్పు పడేసాను. ఈరోజు కూడా డాడీ పప్పు వేయమన్నారు. సాంబార్ చేయాలి. వారం రోజుల నుంచి అయితే నేను పందిరికి అడగట్లేదు. ఎందుకంటే ఎండాకాలం వస్తుంది కాబట్టి అంటే పొడిగానే ఉండేది గచ్చి అయితే. ఇప్పుడు 4 రోజుల నుంచి బయట అనేది కట్టలేదు, లోపటే వదిలేస్తున్నమాట. అందుకని చెప్పేసి బురద అయిపోయింది.